పల్లె రఘునాథ్ రెడ్డి గారు అందరూ కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ఆ ప్లకార్డులు పట్టుకున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజెప్తూ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన ఇరువురు క్రీడాకారులకి అపరూపంగా సత్కారం చేసుకుందాం, సన్మానించుకుందాం. రేపటి రోజున మరింత ఉత్సాహంతో గొప్ప క్రీడాకారులు మన రాష్ట్రం నుంచి అవతరించాలనేటువంటి ఒక మనోభావనను తెలియచెప్పుకుంటూ మొట్టమొదట పివి సింధు గారిని మన ముఖ్యమంత్రి వర్యులు సత్కరిస్తారు. విశేషంగా ఆ కృతముని తిలకిద్దాం. పివి సింధు యావత్ 130 కోట్ల భారత ప్రజానీకానికి ఒక ప్రతినిధిగా ఉండి అంతర్జాతీయ వేదిక రియో ఒలింపిక్స్ లో మన ప్రతిభ చాటి ఒక తెలుగమ్మాయిగా, తెలుగువారి ముద్దబిడ్డగా అనితర సాధ్యమైనటువంటి దాన్ని సాధ్యం చేసి ఇవాళ విజయురాలిగా, విజయ దుర్గగా మనకు విచ్చేసింది. ఆ చిరంజీవికి మనస్ఫూర్తిగా మన శుభాకాంక్షలు చెప్దాం. మన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి గారు ప్రకటించిన 3 కోట్ల రూపాయల మొత్తాన్ని చెక్కు రూపేణ వారికి అందిస్తున్నటువంటి శుభవేళ మన కరతాళ ధ్వనులే దానికి మంగళాశాసనం కావాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యేకంగా మన నూతన రాజధాని అమరావతిలో 1000 గజాల స్థలాన్ని వారికి ఇస్తున్నట్టుగా ఒక పత్రాన్ని కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు వారికి అందజేస్తారు. దానికన్నా ముందుగా స్వామీజీ వారు శాలువతోటి సత్కరించి తమ శుభకామనలు చెబుతూ ఉన్నారు. కేంద్ర అమాత్యవర్యులు మనందరికీ వెలుగురేఖగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాశీస్సులు తెలియజెప్తూ ఉన్నారు. అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం. ఒక దివ్యమైనటువంటి ఒక జ్ఞాపిక అపురూపంగా మలిచి వారికి అందజేస్తూ ఉన్నారు. పివి సింధు గారికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన వారికి అందజేయడం జరుగుతోంది. కనకదుర్గమ్మ తల్లి నిండైనటువంటి దీవెన ఆ తల్లికి ఉండాలని, ఈ చిరంజీవికి ఉండాలని కోరుకుంటూ అమ్మవారి అంగవస్త్రాన్ని బహుకరించారు. అమ్మవారి ప్రసాదాన్ని భువనేశ్వరి గారు అందజేస్తూ ఉన్నారు వారికి, చిరంజీవి పివి సింధు గారికి. ఇది రాష్ట్ర ప్రభుత్వం పక్షాన జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మన అమ్మాయికి ఆత్మీయంగా చేసుకుంటున్నటువంటి ఒక కార్యక్రమంగా మనవి చేసుకుంటూ ఇప్పుడు ఆ 1000 గజాల స్థలం తాలూకు పత్రాన్ని, నూతన రాజధానిలో వారికి ఇచ్చేటువంటి దాని తాలూకు పత్రాన్ని వారికి అందజేస్తూ ఉన్నారు. సోదరులారా, సోదరిమణులారా, గట్టిగా మీ కరతాళ ధ్వనులు. మీరు విజువల్ గా కూడా ఈ ప్రదర్శన చూస్తూ ఉన్నారు, ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు కనుక గట్టిగా మీ కరతాళ ధ్వనులు అందించండి. ఇప్పుడు పుల్లెల గోపీచంద్ గారు, గురువంటే ఇలా ఉండాలి, క్రీడాకారుడంటే ఇలా ఉండాలి, మార్గదర్శక